హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. బట్ క్విట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏవేవి ఉండాలనుకున్నారో అవన్నీ అచీవ్ చేశారా? అచీవ్ చేయడానికి ఎంత టైం పట్టింది? లాట్ ఆఫ్ టైం. అండ్ అదొక నరకం. కరెక్ట్ గా చెప్తే నాకు 2012 నుంచి 15 అనుకోండి. దీస్ 3 years ఇట్ వాజ్ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, ఒక స్టేజ్ లో ఎట్లుండే అంటే, నాకు ఆ జాబ్స్ వదిలేసి మా డాడీ దగ్గర జాబ్లు వదిలేయడమే పెద్ద బ్యాడ్ డిసిజన్ అనుకుంటే, మా డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయన్ని డబ్బులు తీసేసుకొని మా అమ్మ బంగారం అన్ని పెట్టేసి ఇన్స్టిట్యూట్ పెట్టిన నేను. ఇదే ఇన్స్టిట్యూట్. ఎందుకంటే ఇన్ని ఎగ్జామ్స్ రాసి నాకు వచ్చిన ఆ స్కిల్ ని నేను అందరికి చెప్తే ఇక పిచ్చోళ్ళు అయిపోతారు అనే కాన్సెప్ట్. ఎందుకంటే నేను పార్ట్ టైమ్ గా టైమ్ అనే ఇన్స్టిట్యూషన్ లో నేను గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడే 1 hour 45 minutes క్లాస్ తీసుకుంటుంటే నాకు ఫుల్ లంసమ్ అమౌంట్ ఇస్తుంటే 1 hour 45 minutes కి కూడా నా ఖర్చులకు సరిపోయి, నా ఫ్రెండ్స్ కి సరిపోయి, మొత్తం నాకు ఆ నెలంతా హ్యాపీగా గడిచిపోయింది. డబ్బులు ఇస్తుండే 650 బిట్స్, చిక్కడపల్లి, ఇంకో ప్లేస్, 3 ప్లేస్, ఒకటే ప్లేస్ లో కాదు 3 ప్లేస్ లో, కాకపోతే 6:15 to 8 o'clock నాది స్లాట్. 2 hours కే మంచి డబ్బు వస్తుండే. అంటే అప్పట్లో ఇట్ వాస్ అబౌట్ 400 or 350 rupees ఏమో వస్తుండే. 2012 to 15 ఇట్ వాస్ హ్యూజ్ అమౌంట్. 2015 కూడా 2009-10 ఆ టైంలో. సో 2010 లో అంటే అది చాలా. అండ్ యు ఆర్ ఎ టీనేజర్. ఇన్స్టిట్యూట్ పెట్టేసినాం ఫుల్, దగ్గర దగ్గర ఎన్నో 20 లక్షలు పైన పెట్టినాం. నేను 2012-13 లో 11 years బ్యాక్ 2013 లో పెట్టినాం. ఫోన్లు కొన్నాము, నంబర్స్ తీసుకున్నాం, పేపర్ లో యాడ్ ఇచ్చినాం, పాంప్లెట్స్ ఇచ్చినాం, పేపర్ అడ్వర్టైజ్మెంట్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ ఎంతో ఛార్జ్ చేస్తారు అవి ఇచ్చినాము. అంతా పబ్లిసిటీ చేసి అంత ఖర్చు పెట్టి పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకొని బెంచెస్, బోర్డు అంతా చేస్తే 3 వచ్చింది. 3 people జాయిన్డ్. ఐ పోస్ట్ పోన్. అంటే ఇంకా ఇతరేమని వాళ్ళకి కూడా క్లాసెస్ స్టార్ట్ చేయకుండా నెక్స్ట్ వీక్ అంటే ఒక స్టేజ్ లో అర్థమైపోయింది ఎవరు రారు. 4 months ఎఫర్ట్. 4 months కి ఎవరు రాలే. 4 months కాదు, పబ్లిసిటీ అయినా 1 month వెయిట్ చేసిన. తర్వాత కోర్స్ స్టార్ట్ చేసేసిన 3 జాయిన్ అయ్యే వాళ్ళు అవుతారు ఏదని. తర్వాత గివ్ అప్ ఇచ్చిన. నాకు తెలిసిపోయింది జాయిన్ గారి ఇంపాసిబుల్. ఆ 3 3 months నేనే క్లాసెస్ చెప్పేసిన. ఆ 3 మంచి ప్లేస్ అయ్యింది. రోజు హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు దోస్ 3 students ఎవరు రాలేదు. ఇన్స్టిట్యూట్ క్లోజ్. తర్వాత నేను వేరే ఇన్స్టిట్యూషన్ లో చెప్పడానికి ఐ యూస్ టు మెసేజ్ పీపుల్. అమీర్పేటలో పాంప్లెట్స్ అవన్నీ కింద పడేస్తారు కదా, అవి తీసుకొని స్టూడెంట్స్ జాయిన్ కావాలని వాళ్ళు పంచుతారు. నేను ట్రైనర్ ని అని ఆ నంబర్స్ కి మెసేజ్ చేస్తాను. అట్లా 2 months చేసిన తర్వాత లీడర్, ఇన్స్టిట్యూట్ నేమ్ లీడర్, SI ఇన్స్టిట్యూట్ అది, ఆయన నాకు ఫోన్ చేసి ఒకసారి రండి డెమో ఇవ్వండి అని. నా ఫస్ట్ ఆపర్చునిటీ మళ్ళీ యాజ్ ఎ ట్రైనర్. సో అక్కడ నాకు 125 rupees per hour ఏమో మాట్లాడిండే. 2 hours క్లాసెస్ 250 rupees. అది నా ఫస్ట్ ఇన్కమ్ ఆఫ్టర్ ఐ క్విట్ జాబ్స్. అట్లా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి తర్వాత NSB అని, నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అని, CS వేపా అని ఉంటాడు, ఆయన అవకాశం ఇచ్చిండు 400 or 500 rupees per hour. తర్వాత ఇంకొక ISB అని, తర్వాత సంటెక్ అని వెంకట్ అని ఉంటాడు, ఆయన అవకాశం ఇచ్చింది. అట్లా 2016 వరకు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో చెప్పి అప్రాక్సిమేట్లీ 70,000-80,000 సంపాదిస్తుంటే, తర్వాత ఫుల్ ట్రావెల్ చేస్తుంటే డైలీ 10 hours క్లాసెస్ చెప్తుంటే. ఆ తర్వాత కాలేజెస్, జి పుల్లారెడ్డి కర్నూలు, నారాయణమ్మ కాలేజ్, CBIT, MVSR, ఇట్లా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లో 6 hours చెప్పడం. నల్లమల్లారెడ్డి, నల్ల నరసింహారెడ్డి. 6 days ఆఫ్ క్లాస్ ఇన్ కాలేజ్ అని చెప్పారు కదా, క్లాస్ తీసుకోవాలి 6 days అని. ఎంత పే చేసేవాళ్ళు వాళ్ళు? పర్ స్టూడెంట్ 1,000 rupees. 300 students ఉండేవాళ్ళు. 3 lakh rupees వచ్చేవి. వీక్లీ 3 lakhs వచ్చేవి. ఇట్లా కట్టలు తీసుకొని ఇంటికి వచ్చేటోళ్ళం మేము. సో నచ్చింది చేస్తూ ఇల్లు, కారు అన్ని కొనుక్కున్నసరికి మళ్ళీ కారు కొన్న 3-4 months కే పాండమిక్ వచ్చింది. 2019 August లో రేంజ్ రోవర్ కొన్నాము. 1 lakh పైన EMI ఉంటుంది. ఇల్లుకి 60,000 ఏమో EMI ఉంది. 1,60,000 అనేది ఓన్లీ EMIs ఉంది. ఆ టైంలో పాండమిక్ వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.